విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దొరస్వామి ఎవరో శరీరం అంతా దురదలో, కాళ్ళు చేతులు నొప్పులు, కిడ్నీలు నొప్పులు, సాతాను దొరస్వామి సార్, ఇదంతా మంట వస్తుందా నీకు? మంట దీంట్లో రాసావా? మంట అని రాయలేదు సార్. అయ్యి ఒక్క నిమిషం, ఇదంతా మంట వస్తుంది కదా. నవ్వాలి సార్. అంటే శరీరం అంతా దురదలు, కాళ్ళు చేతులు నొప్పులు, కిడ్నీ నొప్పులు, సాతాను ప్రభావం. రా, నడుము కూడా గుంజుతుంది యేసు నామములో. రా రా, పట్టుకో పట్టుకో. గట్టిగా దొరస్వామి నడు, కొంచెం అడ్డినాడు, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. కాళ్ళు చేతులు నొప్పులు, కిడ్నీ నొప్పులు, సాతాను ప్రభావం. నీకు దమ్ము బాగా వస్తుంది కదా ఇప్పుడు? ఉందా దమ్ము? చప్పలు కొట్టాడు. ఇప్పుడు కూడా ఉంది కదా ఇక్కడ. నేను చెప్పే వరకు చెప్పు. ఇప్పుడు పోయిందా దొరస్వామి? పోయింది. ఏ ఊరి మీది? జమ్మలమడుగు సార్, కడప జిల్లా. అక్కడ జమ్మలమడుగు. ఇంకా ఏంటి నీకు సమస్యలు ఇంకేమన్నాయి? ఏం లేదు సార్, సంవత్సరం అయింది అయ్యగారు. ఈయనకు బాగలేక సంవత్సరం అయింది. సీఎంస్ కొండపోయినామా, అన్నం నీళ్లు ఏం లేవు. 3 మాటలు కోమాలకు పోయినాడు. కొమ్మలకి వెళ్ళిపోయాడు. కోమాలకు వెళ్ళిపోయింటే తర్వాత నేను టీవీలో చూసి ఆయన ప్రార్థనకు పోవాలని 2 మాటలు వచ్చిపోయినాం అయ్యా. ఇక్కడికి వచ్చినాక కొంచెం మీరు షుగర్ కంట్రోల్ అయింది. అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఈయనకి 5 లక్షలు ఖర్చు పెట్టినాను. 5 లక్షలు. ఇక్కడికి వచ్చి 5,000 కానుక. ఇప్పుడు వాళ్ళ మనసులు మారినాయి. ఇప్పుడు ఆయన దమ్ము ఉంది. చెప్పు. మున్సిపాలిటీలో పని చేస్తాడు. సంవత్సరం అయింది, డ్యూటీకి కూడా పోవడం లేదయ్యా. దగ్గరనే మంచంలోనే ఉన్నాడు. ఓకే. ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది మీరు? ఇది 3వ వారం అయ్యా. 3వ వారం. అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు దొరస్వామి నువ్వు మాట్లాడు. స్వామి మాట్లాడు. సంతోషం ఉందా? బాగానే సంతోషం. మున్సిపాలిటీలో పని చేసావు కదా, హాస్పిటల్ బాగుందా? మనం బాగున్నామా? కాంబేల హాస్పిటల్స్. అదే, అది బాగుంటుందా? మనం బాగున్నామా? హల్లెలూయా. చప్పలు కొట్టాడు. ఆయన ఏడుస్తున్నాడు. ఆయన బాధ, వేదన. ఆయనకి ఇప్పటి వరకు గుండె దడ దడ కొట్టి ఫుడ్ కూడా లేదంట. ఏడుస్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఎంత కష్టము, ఎంత బాధ.
అన్నం లేదు సార్. అన్నం లేదు. ఇప్పుడు నీకు కొంచెం బాడీ శక్తి వచ్చిందా లేదా? వచ్చింది. నడుచుకుని చూపించు, వీళ్ళందరికీ నడుచుకుని చూపించు. అమ్మ ఇరిగిరిగా ఉంది, ఎవరైనా గిర్రం తిరిగి మీద పడిపోతే దూరాత్మలతో ఉన్న వాళ్ళు గిర్రం చేతులు పైకి ఎత్తండి. అమ్మ నీ భర్త ఇప్పుడు చూడు ఎంత మంచిగా నడుతున్నాడా, బాగా నడుతున్నాడా? చప్పట్లు కొట్టండి అందరూ. అది లింగి పైకి లేవేశాడంటే ఇక మామూలుగా ఉన్నట్టే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సాధ్యమైనది అది లేదు. ఆమేన్. హల్లెలూయా. మేము విజయవాడలో మీటింగ్ పెడుతున్నాం, మళ్ళీ విశాఖపట్నంలో పెడుతున్నాం, హైదరాబాద్లో కూడా పెడుతున్నాం. ఎంతో మందిని బాగు చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యా ఎంతగానో ఇంటికాడ నడుస్తావా? మైకులు మాట్లాడయ్యా, మైకులు మాట్లాడు. నర్సలేడయ్యా, నర్సలేక ఎప్పుడు మంచంలోనే పండుకొని సార్, మంచంలోనే. ఓ ఇంట్లో మంచంలోనేనా? అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నడిచినావా బాగా? ఈ ఫుడ్ కూడా తినేస్తావు ఇక. ఇప్పుడు ఆకలి అయ్యేదటి చేస్తారా? నోరు తెరు, దా వాటర్ అది. హల్లెలూయా. ఆనో పాపం ఇంట్లో మంచంలో ఉండి లేవలేడు అంటండి. ఇక్కడికి వచ్చాక లేస్తున్నాడు, నడుస్తున్నాడు. నోరు తెరు, పైకి తెరువయ్యా కొంచెం. ఆకలి అవడానికి చేశాను. వెళ్ళిపోయాక హ్యాపీగా వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. రాములమ్మ, చిన్న వెంకటయ్య, మచ్చు కళ్ళు తిన్న సూర్యపేట నుంచి వచ్చారు. ఎవరిలో సూర్యపేట? ఏడా మనిషి, ఏడు ఇంకొక మనిషి ఎక్కడ ఉన్నాడు? బాగోదు కొట్టుతున్నాడు. చప్పట్లు కొట్టండి. గర్భసంచి క్యాన్సర్ అంట. ఎవరికే? నాకేనండి. గర్భసంచి క్యాన్సర్ ఆపరేషన్ చేసి గడ్డ తీసేశారు. అయినా కడుపులో క్యాన్సర్ ఉంది అన్నారు. మళ్ళీ వాళ్ళే అన్నారు ఈ గడ్డ ఉంది అదే క్యాన్సర్ అని తీసేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు కడుపులో ఉంది అన్నారు. తీసేసినా కూడా షుగర్, బీపీ, నడుము నొప్పి, నడవలేడు, కూర్చోలేడు, కళ్ళు మూసుకుపోతాయి. వెన్ను వెంకటయ్య నడుము వెన్నుపోస నొప్పి, త్రాగు. చప్పట్లు కొట్టండి. మీరిద్దరేనా? ఎంతమంది ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? ఎప్పుడు రాలేదు సార్, ఇయ్యాలే వచ్చినామయ్యా. ఇయ్యాలి వచ్చారా? మేము రోజు చూస్తాము టీవీలో. మంచోడా? నేను కాదా? మంచోని అయ్యా. దగ్గరండి. ఇక్కడ చాలా కోపం ఉంది కదా నాకు. ఏమి లేదయ్యా. మంచోడేనా? ఈయన చెప్పాలా మంచోడు కదా? నువ్వు కాదు, నేను. నువ్వు మంచోడువేలే. నిన్నే చూస్తున్నామయ్యా. నీ కాడికి రావాలి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడు రావాలి అనుకున్నాము. ఎప్పుడు రావాలి అనిపిస్తుందా? ఎప్పుడు రావాలి అనిపిస్తుందా? డాక్టర్లు క్యాన్సర్ ఉందని చెప్పారు. నీకేనా? పైకి రా, పైకి రా, పట్టుకురా, పట్టుకోండి త్వరగా గట్టిగా పైకి వచ్చి చప్పట్లు కొట్టండి అందరూ. చప్పట్లు కొట్టండి. క్యాన్సర్ వేస్తున్నావు పడుకో. పేరు చెప్పు. నడువులు నొప్పి ఉంది ఇప్పుడు నీకు? కొద్దిగా తక్కువ. నడువులు నొప్పి భయపడ్డావు కదా? బస్తపడి అది ఇప్పుడు ఒంగో చూడు, కూర్చో. అదే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఇప్పుడు ఆ నడువు నొప్పి ఉంది కదా, నేను పడితే నడువు నొప్పి ఎక్కువ అయిపోద్ది అనుకున్నాడు. ఎక్కువైందా తక్కువైందా? తక్కువ. మళ్ళీ సార్ ఇంకోటి సార్ పట్టుకోండి గట్టిగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి అందరూ. పడిపోయిందా మీద? ఎవరు పడేశారు? నువ్వేనా? ఆయన పడ్డాడు. పనికి పోయి బస్తా ఎత్తుకొని పడ్డాడు. కాట పని పోయినా. అయ్యో అదే అదే అదే. పిల్లలు ఎంతమంది ఇప్పుడు? నాకు 6 పిల్లలు అయ్యా. 6? నాకు 2 కొడుకులు, 4 బిడ్డలు, 6. పెళ్ళిళ్ళు అయిపోయిన అందరికీ? ఇక ఒక్కడు నా కొడుకు. ఏడే చిన్న రా. నా కొడుకు పెళ్లి కావాలయ్యా యేసయ్యా. నా కొడుకు పెళ్లి అయ్యేట్టు చేయాలి. నీకు తగ్గిపోద్ది క్యాన్సర్. ఏమైనా నొప్పి వస్తుందా? 2 నెలలు ఆపరేషన్ చేసుకుని. చేసుకున్నావా? 2 నెలలు. అయ్యో మళ్ళీ ఏం బాధపడకే. పరిశుద్ధాత్మ కొడుకు నిద్ర పట్టదు సరిగా. నాకు నిద్ర పట్టదు సార్. నిద్ర పట్టదా? పట్టుకో పట్టుకో పట్టుకోండి పట్టుకో పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్ చేద్దాం. ఓకే ఆమేన్. పట్టుకో పట్టుకో పట్టుకో. నిద్ర రాని ఒక పరిస్థితి నుంచి బిడ్డను విడుదల పరుస్తున్నాను. చప్పట్లు కొట్టాలి గడిగా, చప్పట్లు కొట్టాలి.
ఆమేన్ హల్లెలూయా. భార్య ఉందా? ఏది భార్య? రామును ఎవరి భార్య? ఎవడి నీకా? గెడ్డ పెద్దగానే ఉందిగా గెడ్డ. ఇది ఒకటి గ్యాస్ ఒకటి. ఆమేన్. పడుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. థాంక్యూ జీసస్. చప్పట్లు కొట్టాడు గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఆవిడ ఎక్స్పెక్ట్ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయినా కూడా విశ్వాసం బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసం బట్టి ఆవిడ ఏం పొందుకుందంట? శక్తి పొందుకుంది, పవర్ పొందుకుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీలో ఒక పవర్, అది విశ్వాసమే ఒక పవర్, శక్తి. ఆమేన్ హల్లెలూయా. నేను అనుభవించిందే ఎవరికైనా చెప్తాను, నేను అనుభవించుకోవడం ఎవరికైనా చెప్పను. దేవుని బిడ్డలారా, మనము నేనైతే వాక్యం ఏదైతే చదువుతానో అది నేను హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను ఇష్టపడతాను, అది అంగీకరిస్తున్నాను. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. దీంట్లో అసలు సున్నైన పొల్లైన తప్పు అసలు తీసివేయబడదు అన్నీ ఉంది బైబిల్లో. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, వాక్యమును మనము చదువుతున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తి చదివితే దేవుడు నీతో మాట్లాడినట్లు క్లారిటీ వచ్చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. వాక్యములో ఒకటి ఉంటే ఇంకోటి జరుగుతుంది అంటే అది నీలో పొరపాటు. కొంతమంది నేను చెప్తారు నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నానంట. నీ నోరు తెరితే ఉపవాసం, ఎంత అబద్ధం అనుకుంటా నేను. నోరు తెరితే ఉపవాసం ఉన్నాను అంటాం. ఎందుకు అబద్ధం? దేవుడు నువ్వు ఉపవాసం ఉంటే అది నీకేలే మంచి. నువ్వు అబద్ధం చెప్తే అది ఎవరికి? కొంతమంది చెప్తారు నేను ఎప్పుడు ఉపవాసం, ఎప్పుడు కష్టాలే చెప్తారు. ఉపవాసం ఉంటారు, ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? కష్టాలు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. శోధన సహించటానికి మనం ఉపవాసం ఉంటాం. సహించడం మానేసి ఇంకా శోధనలోకి వెళ్ళిపోతున్నావంటే నీ ఉపవాసం సరైన దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా కాలేదు. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా లేదు. చాలామంది నీ ప్రార్థన నువ్వు చేస్తున్నా కూడా నీకు వ్యతిరేకతలు జరుగుతుందంటే నీ ప్రార్థన అంటే నీ మనస్తత్వం, నీ హృదయం, నీ మనసు సరైంది కాదు. అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు మేలు జరగదు. నువ్వు చెడు క్రియలు చేసుకుంటూ పాపపు తలంపులతో ఉంటూ ఇతరుల్ని నిస్వార్థానికి వాడుకుంటూ ఇతరుల ఎడల మంచి మనస్తత్వం లేకుండా నీవు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడైతే కాదు. అదా నువ్వు ప్రార్థన చేసినా కూడా నువ్వు చేతులు ఎత్తినా నేను ఏం చూడంలే అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా నేనేమి విననులే అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోపల ఒక స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉండి నువ్వు ప్రార్థన చేసిన దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళదు. మొదటగా ఎదుట ఉన్నటువంటి సహోదరులు నువ్వు ప్రేమించకపోతే, అది ఎవరైనా కానొచ్చు, ప్రేమించినప్పుడు కనిపించిన నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అది అబద్ధం. అంతే దేవుడిని అబద్ధకుడిని చేసినట్లుగా. కాబట్టి మనుషులు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకళ్ళతో సమాధాన పడాలి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఇలాగ మాట్లాడితే కస్సుమని బుసగొట్టిన పాములాగా లేచిపోతే ఇక నీలో ప్రేమ ఎక్కడ ఉంది? నీలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఏంటి అర్థమైందా? మనలో యేసయ్య ఉన్నాడంటే మనలో ఎంత తగ్గింపు ఉంటుంది, ఎంత ఓర్చుకోవాలి, అవతల వాడిని ఎంత భరించాలి. అవతల వాళ్ళకి దేవుని గురించి చెప్పేటప్పుడు మనం
వినేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వినాలంటే మనం ఎంత తగ్గించుకోవాలి, ఎంత విధేయత మనకు ఉండాలో తెలుసా? అంత లేకపోతే నువ్వేదో సువార్త పడితే కూడా ఇప్పుడు వినడం, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కూడా వినడం. లోపల ఒక మనసు బయట మనసు అసలు ఉండకూడదు, ఎప్పుడు ఒకలా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచాలి. చూడండి, శారా తన యజమానికి తన గర్భం నుండి ఒక బిడ్డని ఇస్తుంది అనేది ఎప్పుడైతే తెలిసిందో ఆమె విశ్వాసం బలమైపోయింది. బాగా చాలా శక్తి పొందుకుందట, శక్తిని పొందుకుంది. వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు. అందువల్ల నా దేవుని బిడ్డలారా, ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనం చదవచ్చు. 21వ అధ్యాయం దీని ఆదికాండం 21వ అధ్యాయంలో చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసాను. హల్లెలూయా. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతన్ని ముసలితన ముందు అతనికి కుమారుని కనేను. చప్పట్లు కొట్టాను గట్టిగా. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కలిగిన వాడినైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఆమేన్. దేవుడు చూడండి, అందుకనే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఉంటుందా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? ఇక్కడ చూడండి, మరియు దేవుడు అబ్రహాము కాగిపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తాను తన కుమారునికి సున్నతి చేసాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. హల్లెలూయా. అబ్రహాంకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? కుమారుడు పుట్టినప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100 సంవత్సరాలు ఉన్నాయి. ఈ యొక్క సైన్స్ 100 సంవత్సరాలు ఉన్నవాడికి పిల్లలు ఇవ్వగలదా? ఈ లోకంలో ఏదేదో ప్లాన్లు చేస్తున్నారు కదా, వీళ్ళెవరైనా పిల్లల్ని ఇవ్వగలరా? హల్లెలూయా చెప్పండి. అది దేవునికి మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయంలో నవ్వెదరు. ఆమేన్. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తాను అక్కడ చెప్తున్నప్పుడు శారా నవ్వింది. అడిగినాడు, ఎందుకు నవ్వు అంటే నేను నవ్వలే అంది. అబద్ధం ఆడుతున్నావు శారా నవ్వు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇదిగో శారా విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు 100 ఏండ్లు వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక కుమారుని చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా దేవుడు చెప్తున్నాడో అబ్రహాం విషయంలో అలానే జరిగినాయి. 1 2 3 4 5 6 7 8 అట్లా లైన్గా జరిగిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. సివిడిగా చదవాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఇక్కడ చూడండి 6వ వచనంలో ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్, హల్లెలూయా. శారాకి యజమానుడు ఎవరు చెప్పండి? ఎవరు? అందరూ చెప్పాలి. శారాకి యజమానుడు ఎవరు? అబ్రహాం. హల్లెలూయా. మరి అబ్రహాంకి శారా ఏం చేస్తుంది? లోబడి ఉంటుంది. ఎలా ఉంది చెప్పండి? సిస్టర్స్ ముందు మీరు చెప్పండి, ఎలా ఉన్నది? లోబడి ఉంది. మరి ఈరోజు భర్తకి లోబడుతున్నారా? బైబిల్లో ఉందా మాట? ఇదిగో కొంతమంది అయితే మరీ పేరేటి పిలిచేస్తారు భర్తని. ఇదిగో అంటారు, కొంతమంది ఏయ్ అంటారు, కొంతమంది పేరేటి పిలుస్తారు, కొంతమంది ఓయ్ అంటారు. ఇదేంటి? సరే అలా పిలిచి ఎలాగోలా పిలిచే కానీ మీ పిలుపులు కొంతమంది బావ అంటారు, కొంతమంది మామ అంటారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ.
స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. విచారం వికారాబాద్ నుంచి వచ్చారు. శరీరం అంతా నొప్పులు, బీపీ, షుగర్, ఏమి తిన్నా అరగదు. ఎవరు? నిర్మలమ్మ. నిర్మలమ్మ, నిర్మలమ్మ చప్పట్లు కొట్టండి గట్టిగా. నిర్మలమ్మ నా దగ్గర వాటర్ ఇవ్వండి. రా 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 దగ్గర రా. థ్యాంక్ యూ జీసస్. దగ్గర రమ్మను. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అల్లుని సార్. అల్లుడు. ఆయన ఎవరు? కొడుక. హాస్పిటల్ నుంచి పట్టుకొచ్చారా? హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. ఏమైంది వాడికి? షుగర్ ఎక్కువైపోయి షుగరా? నెల రోజుల సంగతి తగ్గుతలేదు. టీవీలో ప్రోగ్రామ్ చూసి ఇక్కడ తీసుకెళ్ళి నీరసం కూడా పోతుంది. రక్తం లేదు. డాక్టర్ చెప్పారా? చెప్పారు సార్. చెప్పారు సార్ రక్తం లేదని. రక్తం లేదని చెప్పారు. 2 నెలల నుంచి తిరుగుతున్నాం. పోసారం సార్, చించోలి తాలూకా, కర్ణాటక మాది. మీది కర్ణాటక సార్, గుల్బర్గా డిస్ట్రిక్ట్. మీ కర్ణాటకలో గుల్బర్గాలో మీటింగ్ పెడుతున్నాం ఈ వచ్చే నెలలో. దేవునికి. ఓకే ఓకే. మీరు కర్ణాటక మొత్తం? సార్. అల్లుడు తెలంగాణ. కూతురేది? కూతురేది నువ్వా? హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి పట్టుకొచ్చేస్తారా? మీరెవరు? ఫాస్ట్ గారు లాగా ఉన్నాయి. ఏం సేవ చేస్తారేంటి? నిజమా అబద్ధమా? విశ్వాసం సార్. విశ్వాసులా? అవును సార్. ఓకే. ఈమెవరు? కోడలు. గుల్బర్గాలో సేవ చేద్దాం. గుల్బర్గా కాదు, కర్ణాటక మహారాష్ట్ర వచ్చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. అమ్మ నీరసం పోయిందా? తగ్గింది సార్. కాళ్ళ నొప్పులు చాలా ఉండే. చాలా నొప్పులుండా? ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? నేను టీవీలో చూసి మా అల్లుడు తీసుకొచ్చాను. మీ అల్లుడేది? ఈయన? నువ్వేనా? విశ్వాసుడువా? పడుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. ఇప్పుడు ఏమేమి తగ్గినాయి? నడుము నొప్పులు ఉండే సార్, కాళ్ళు అన్ని తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆహారం కూడా తినేటట్టుగా ప్రార్థన చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆను యేసు నామములో ఆకలి అవునుగా. ఆమేన్. వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు. వెళ్ళిపోవాలి. అదేనా? ఈరోజు చాలామంది ఏదైనా రోగం వచ్చింది అనుకోవడము, నేను చచ్చిపోతాడేమో ఏడు చేస్తూ ఉంటారు. ఏడు చేస్తూ ఉంటారు ప్రాణం. నిన్న ఈ స్టేజ్ మీద మొత్తం అసలు అన్నం తినని వాడిని, నడవనటువంటి వారిని లాస్ట్లో స్టేజ్ మీద తీసుకొచ్చి తిప్పిన ఎలా తిరిగారు చూశారు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎలా తిరిగారంటే వాళ్ళు అసలు ఇలా పట్టుకుంటే కూడా నడవలేని వాళ్ళు. పాపం వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అందులో నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు కాళ్ళు పనిచేయక, చేతులు పనిచేయక, నడుము పనిచేయక, తిరగలేక, తినలేక ఉన్నటువంటి వారు ప్రార్థన చేసి వాళ్ళని విడుదలపరిచి ఇక్కడ తిప్పుతుంటే చక్కగా తిరుగుతూ ఉన్నారు సంతోషంగా. హల్లెలూయా. నడుచుకోండి. మీరు అందరూ నడవండి. అది చప్పట్లు కొట్టాలి గట్టిగా. రావాలి. నువ్వు రావా చప్పట్లు. హలో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి.
పెద్ద ఆయన ఎట్లా ఉన్నప్పుడు మాట వచ్చేసిందా? వీళ్ళు పూర్తిగా నడవలేనోళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళిపో, దిగో, దూకేసి వెళ్ళిపో. నువ్వు లివర్తో ప్రాబ్లం యేసు ప్రభు నమ్ముకున్నావా లేదా? నిజంగా చర్చికి వెళ్తావా లేదా? పేరు మాత్రం యేసు పెట్టుకోవద్దు, తీసే ఏసీ పేరు తీసే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు నేను బాగా అయిపోయినట్టేనా? బాగానే ఉందా? అసలు ఇంట్లో ఉంటే ఎంత బాధ, ఎంత కష్టం. రమణ ఊపుతున్నావు, మీ ఇంటికి తీసుకెళ్తాను అన్నావు. నేను రావటం నీకు టైం ఇవ్వటం ఎలాగంటే వచ్చేస్తాము. బాబు సంతోషం అయిపోతుందా? నీది పెద్ద నిండుకోలా చిన్న నిండుకోలా? పెద్ద వరం పెద్ద నిండుకోలా. హల్లెలూయా. ఓకే, గుడ్, బాగున్నావు. పెద్దనా వీరికి బోన్ క్యాన్సర్ అని చెప్పారు. ఎన్నాళ్ళ క్రితం వచ్చావు ఇక్కడికి? 4 నెలల క్రితం. ఓకే, 4 నెలల క్రితం వచ్చారు. ఇప్పుడు బోన్ క్యాన్సర్ లేదా? టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా? వాడు ఇంకా అవసరం లేదు, వెళ్ళిపో. అలా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె మీరు ఏంటి మున్సిపాలిటీలో పని బాగుంది. ఇప్పుడు బాగుందా? అసలు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయాసమా? ఎట్లా ఉన్నావు? ఆయుస్ ఇప్పుడు ఆకలి అవుతుందా లేదా? బాగుంది. ఆకలి అవుతుంది కాదు, ఇప్పుడు తినేయటమే. మనకి ఎంత టైం 6 అయింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఏమవుతుండో కదా. చప్పట్లు కొట్టాడు. వెళ్ళిపో ఊరుకో, దూకేయండి. అమ్మా మొక్క కలర్ వచ్చేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయాను. అంతే చీకటి చెట్టు పట్టేసింది. అప్పుడే చెప్పా, అప్పుడు చెప్తే కిటికీలు వచ్చి నా మీద పడిపోయింది. మా అమ్మకైనా మా చెల్లికి బాగుంది. నడువులో కనపడుతుంది నొప్పి. నీదేనా? ఎన్నిపోసా పట్టుకో. ఎన్నిపోసా నీదేనా? పడుకో జాగ్రత్త. ఆమె చప్పట్లు కొట్టాడు గట్టిగా. గొప్ప అభిషేకాన్ని మీరు చూశారు. ఎంతోమందికి మీరు సాక్ష్యం ఇవ్వండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. స్తోత్రము. అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.